అందరికీ స్వాగతం. క్రమశిక్షణ ఈ పదం వినగానే మనకు ఏం గుర్తొస్తుంది? చాలాసార్లు ఒక కఠినమైన రూల్, బలవంతంగా ఏదో చేయడం ఇలాంటివే కదా. కాని నిజంగా క్రమశిక్షణ అంటే ఇదేనా? లేక దీనికి మనకు తెలియని, చాలా లోతైన, ప్రశాంతమైన అర్థమేదైనా ఉందా? పదండి ఈరోజు ఈ నిశ్శబ్ద క్రమశిక్షణ అనే అద్భుతమైన కళ గురించి తెలుసుకుందాం. అయితే ఈ ఆలోచనకు మూలమెక్కడుందో తెలుసా? మన భగవద్గీతలోనే ఉంది. యోగః కర్మసు కౌశలం అంటే చేసే పనిలో నైపుణ్యమే యోగమని. అంటే చూడండి, ఏదో పని చేశామనిపించుకోవడం కాదు, దాన్ని ఒక కళలాగా పూర్తి శ్రద్ధతో, నైపుణ్యంతో చేయడం. ఈ అంకితభావం, ఈ డెడికేషనుందే అదే అసలైన క్రమశిక్షణకు ఫౌండేషన్ అన్నమాట. సో ఇక్కడే మనం ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. క్రమశిక్షణ అంటే కఠినంగా ఉండటం కాదు, మనల్ని మనం శిక్షించుకోవటం అస్సలు కాదు. మరి ఏంటి? మన జీవితానికి ఒక పద్ధతి, ఒక సరైన ఆర్డర్ ఇవ్వడం. అది బలవంతం కాదు, మనకొక క్లారిటీ ఇవ్వడం. సరే, ఈ కొత్త ఐడియాను ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కాని చాలా అందమైన కథలోకి వెళ్దాం. అసలు నిజమైన క్రమశిక్షణ అంటే ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం ఎక్కడో లేదు. ఒక గురువుకి, శిష్యురాలికి మధ్య జరిగిన ఒక సంభాషణలో ఉంది. వాళ్ల మాటలు వింటే మనకు క్రమశిక్షణ అసలు స్వరూపమేంటో అర్థమవుతుంది. ఒక్కసారి ఊహించుకోండి, అంతా ప్రశాంతంగా ఉంది. ఋషిక అనే ఒక అమ్మాయి ఏదో లోతైన ఆలోచనలో ఉంది. తన పక్కనే చిన్ని కృష్ణుడు నిలబడి ఉన్నాడు. ఆ నిశ్శబ్దంలోనే ఒక గొప్ప సంభాషణ మొదలవబోతోంది. అప్పుడు కృష్ణుడు చాలా నెమ్మదిగా అంటాడు, ఋషిక, ఒక లీడర్ వెనకాల ఉండి సైలెంట్గా మన పని మనం చేసుకోవడమనేది చాలా కష్టం తెలుసా అని. చూడ్డానికి చిన్న వాక్యమే అయినా ఇందులో ఎంత పెద్ద ఫిలాసఫీ ఉందో కదా. అసలు ఎవరూ గుర్తించకపోయినా పనిచేయటం ఎందుకంత కష్టం? ఋషిక అడిగిన ఆ ప్రశ్నకు సమాధానంగా కృష్ణుడు మనల్ని టైంలో వెనక్కి తీసుకెళ్తాడు. ఎక్కడికో తెలుసా? రామాయణంలోకి. అక్కడొక గొప్ప పాత్రను పరిచయం చేస్తాడు. ఆయనే లక్ష్మణుడు. ఆయన కథ వింటే అసలు గుర్తింపు కోసం చూడకుండా సైలెంట్గా ఉండే డిసిప్లిన్ పవర్ ఏంటో మనకు తెలిసిపోతుంది. కృష్ణుడి మాటలు వినగానే ఋషికకు ఆసక్తి పెరిగి, ఎందుకు కృష్ణా, అలా చేయడం ఎందుకంత కష్టం అని అడుగుతోంది. నిజమే కదా, ఈ ప్రశ్న మనలో చాలామందికొస్తోంది. సరే, ఈ ప్రశ్నతోనే మనమిప్పుడు కథలోకి వెళ్తున్నాం. అప్పుడు కృష్ణుడు చెప్పడం మొదలుపెట్టాడు. అడవిలో అన్నయ్య రాముడి వెనకే ఉంటూ లక్ష్మణుడు చూపించిన కమిట్మెంట్ గురించి. ఆ కథలో ఏముంది? ఎటువంటి గుర్తింపు ఆశించని సేవ, మౌనంగా చేసిన బాధ్యత, అవే ఉన్నాయి. సరే, మరి లక్ష్మణుడు సేవలో అంత పవర్ ఎలా వచ్చింది? అసలు తన క్రమశిక్షణ వెనకున్న ప్రిన్సిపల్సేంటి? అవి తెలుసుకుంటేనే కదా ఆ సైలెంట్ సర్వీస్ గొప్పతనం మనకు తెలిసేది. లక్ష్మణుడి డిసిప్లిన్ మొత్తం 3 స్ట్రాంగ్ ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి ఉంది. 1, ఎంత కష్టమొచ్చినా ఎప్పుడూ ఒక్కసారి కూడా కంప్లైంట్ చేయలేదు. 2, తను చేసే సేవకు పేరు, ప్రఖ్యాతులు రావాలని ఎప్పుడూ కోరుకోలేదు. ఇక 3, ఇది చాలా ముఖ్యం, తన బాధ్యతే తన క్రమశిక్షణ అనుకున్నాడు. అంటే తన రెస్పాన్సిబిలిటీనే తన డిసిప్లిన్. ఈ యొక్క ఐడియా ఎంత డీప్ కదా. అందరి కళ్ళు రాముడి మీదే ఉన్నాయి. రాముడు ముందు నడుస్తున్నాడు. కాని లక్ష్మణుడెక్కడున్నాడు? సైలెంట్గా వెనకాలే ఉండి కాపలా కాస్తున్నాడు. అతని ఫోకస్ అంతా కేవలం తన డ్యూటీ మీదే. చప్పట్లేవు, ప్రశంసల్లేవు, ఓన్లీ కర్తవ్యం అంతే. అయితే ఏ కమిట్మెంట్కైనా అసలు సిసలైన టెస్ట్ ఎప్పుడొస్తుంది? కష్టకాలంలోనే కదా. మాటల్లో చెప్పే డిసిప్లిన్ను చేతల్లో చూపించాల్సిన టైం లక్ష్మణుడికి కూడా వచ్చింది. ఇంతకీ ఆ అసలైన పరీక్ష ఏంటి? చూద్దాం రండి. అడవిలో కంటిన్యూస్గా కాపలా కాయాలి, సేవ చేయాలి. హ్యూమన్ బాడీయే కదా, సహజంగానే అలసిపోతాడు. శరీరం ఇక నా వల్ల కాదు అనే స్టేజ్కొస్తుంది. కానీ అసలు మ్యాటర్ ఇక్కడే ఉంది. బాడీ ఎంత టయర్డైనా అతను తన డ్యూటీని, తన రెస్పాన్సిబిలిటీని ఒక్క సెకండ్ కూడా వదిలిపెట్టలేదు. అతని విల్ పవర్ అతని ఫిజికల్ ఎగ్జాషన్ను ఓడించింది. ఆ టెస్ట్కి క్లైమాక్స్ ఏంటో తెలుసా? ఆ 14 ఏళ్ల వనవాసంలో తన అన్నా, వదినల సేఫ్టీ కోసం, ముఖ్యంగా సీతమ్మవారి రక్షణ కోసం అతను నిద్రనే త్యాగం చేశాడు. ఇది మామూలు విషయం కాదు కదా. ఇక్కడే కృష్ణుడు ఒక కీ పాయింట్ చెప్తున్నాడు. ఇది కేవలం ఫిజికల్ స్ట్రెంగ్త్ కాదు, ఇది అంతకంటే చాలా ఎక్కువ. ఇదే అసలైన క్రమశిక్షణ, మనసులోంచి, మన సంకల్పంలోంచి పుట్టిన డిసిప్లిన్.
వావ్! లక్ష్మణుడి కథ మనల్ని చాలా ఆలోచింపజేసింది కదా. మరి ఈ అద్భుతమైన ఎగ్జాంపుల్ ద్వారా కృష్ణుడు ఋషికకు మనందరికీ ఇవ్వాలనుకున్న ఫైనల్ మెసేజ్ ఏంటి, ప్రాక్టికల్గా మనం ఏం నేర్చుకోవాలి చూద్దాం. కృష్ణుడు చాలా సింపుల్గా బ్యూటిఫుల్గా చెప్పాడు. ప్రతిరోజూ చిన్న చిన్న పనుల్ని కరెక్ట్గా చేయడమే ఫ్యూచర్లో మనం సాధించే పెద్ద పెద్ద విజయాలకు ఫౌండేషన్. అంతేకదా, గొప్ప విషయాలు ఒక్కరోజులో అయిపోవు. రోజూ మనం చేసే చిన్న చిన్న పనుల ఫలితమే అది. ఇప్పుడు ఋషిక ఈ డిస్కషన్ మొత్తాన్ని ఒక్క ప్రశ్నలోకి తీసుకొచ్చింది. ఇది మనందరి మైండ్లో ఉండే క్వశ్చనే. అంటే నన్ను ఎవరూ చూడకపోయినా, ఎవరూ మెచ్చుకోకపోయినా సరే నా పని నేను చేసుకుంటూ పోవాలా అని. దానికి కృష్ణుడు ఒక చిన్న నవ్వు నవ్వి సింపుల్గా చెప్తాడు, అవును ఋషిక, అదే నిజమైన క్రమశిక్షణ. ఇంతకంటే క్లియర్, పవర్ఫుల్ ఆన్సర్ ఉంటుందా? కాబట్టి మనం ఈరోజు నేర్చుకోవాల్సిన అస్సలైన పాయింట్ ఇదే. క్రమశిక్షణ అంటే ఏంటంటే మనల్ని ఎవరు చూడనప్పుడు కూడా మన డ్యూటీని మనం వదలకుండా చేయడమే. మన అంతరాత్మకు మనం జవాబు చెప్పుకోగలిగితే చాలు. అదే నిజమైన డిసిప్లిన్. సరే, ఇప్పుడు చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈ సైలెంట్ డిసిప్లిన్, ఈ నిశ్శబ్ద క్రమశిక్షణ మన లైఫ్లో ఎక్కడెక్కడ కనిపిస్తుంది? ఒక తల్లి ప్రేమలో ఉంటుందా? దేశ సరిహద్దులో నిల్చున్న సైనికుడి సేవలో ఉంటుందా? లేక ఎవ్వరు చూడకపోయినా నిజాయితీగా తన పని తాను చేసుకుపోయే ఒక ఉద్యోగిలో ఉంటుందా? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.